Hi my dear students. First case చూసాం already when two thin lenses are in contact. Second case చూద్దాం. Second case is case 2. When two thin lenses are separated by a distance. Separated by a distance. ఇందాక తీసుకున్నట్టే మనం ఆల్రెడీ ఫోకల్ లెంగ్త్ 1/f ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1f2 x/f1f2. దిస్ ఈజ్ ద ఫోకల్ లెంగ్త్ 1/f ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1 ప్లస్ f2. సేమ్ ఇందాక ఫస్ట్ కేసులో చేసినట్టే డెరివేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. Derivating on both sides. Derivating on both sides. Derivative of 1/f is equal to derivative of 1/f1 plus derivative of 1/f2 minus derivative of x/f1 f2. Derivative of 1/f1 plus derivative of 1/f2 minus derivative of x/f1 f2. ఓకే, ఇక్కడ మనకి డెరివేటివ్ ఆఫ్ 1/f ఆల్రెడీ మనకు తెలుసు ఒమేగా బై ఎఫ్ అనుకుంటాం. అలాగే డెరివేటివ్ ఆఫ్ 1/f ఈక్వల్ టు ఒమేగా బై f1 ఇంతకు ముందు కేసు ఎలా అనుకున్నట్టే డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఈక్వల్ టు ఒమేగా బై f2 మైనస్ x/f1 f2. దీన్ని ఎలా డివైడ్ చేస్తామంటే డెరివేటివ్ ఆఫ్ యూవీ ఫామ్ లో డివైడ్ చేసుకుంటాం. అంటే x/f1 u కెన్ తీసుకుని 1/f2 v కెన్ తీసుకుంటాం. నెక్స్ట్ కేసులో x/f2 v కెన్ తీసుకుని 1/f1 u కెన్ తీసుకుంటాం. డెరివేటివ్ ఆఫ్ uv u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v మైనస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. అదే డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా మీకు ఆల్రెడీ ఐడియా ఉందో లేదో. డెరివేటివ్ ఆఫ్ uv ఈక్వల్ టు u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. ఐడియా లేకపోతే చూసుకోండి. u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో ఆ విధంగానే మనం దాన్ని డివైడ్ చేస్తే కనుక డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f2 మైనస్ x/f1 అనేది u అవుతుంది. సో x/f1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2 x/f1 తీసుకుంటే ఇది ఏమవుతుంది డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ దీనికి హోల్ బ్రాకెట్ పెట్టుకున్నారనుకోండి మీకు ప్లస్ వస్తుంది కాబట్టి ఐడియా ఉంటుంది. దీని అంతటికి హోల్ బ్రాకెట్ పెట్టుకోండి ప్లస్ x/f2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f1 x/f2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f1. చూడండి ఒకసారి x/f1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2. నెక్స్ట్ కేసులో ఏమవుతుంది x/f2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f1. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్. నెక్స్ట్ కేసులో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి డెరివేటివ్ ఆఫ్ 1/f మనం ఏమైనా రాసుకోవచ్చు దీంట్లో ఒమేగా బై ఎఫ్. ఇందాక ఫస్ట్ కేసులో తీసుకున్నట్టే డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకున్నాం అనుకోండి. వేర్ డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది మనకి 0 ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై f1. అలాగే డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై f2. ఒమేగా బై f1 ప్లస్ ఒమేగా బై f2 మైనస్ x/f1 మైనస్ x/f1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2. సేమ్ ఇక్కడ తీసుకున్నట్టే డెరివేటివ్ ఆఫ్ 1/f2 ప్లస్ ఏం రాసుకోవాలి మనం ఒమేగా బై f2 రాసుకోవాలి. సో ఇక్కడ ఏముంది మైనస్ x/f1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై f2. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మనకి మైనస్ ఇక్కడ ఏముంది x/f2 ఇంటూ derivative of 1 by f1. Derivative of 1 by f1 is equal to omega by f1.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి 0 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై F1 ప్లస్ ఒమేగా బై F2 మైనస్ ఎక్స్ ఒమేగా బై F1 F2 రాసుకోవచ్చు కదా, ఎక్స్ ఒమేగా బై F1 F2 మైనస్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ ఒమేగా బై F1 F2. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. వెన్ టూ థిన్ లెన్సెస్ ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్, రెండు లెన్సెస్ తీసుకుంటాం, ఆ రెండు లెన్సెస్ మధ్య మనకి గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దీంట్లో మనకి ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ ఎక్స్ బై F1 F2. డెరివేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f2 మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై F1 F2. ఇది యూవీ ఫార్ములా రాసుకుంటాం. యూవీ ఫార్ములా కావాలంటే మనకి u ఇంటూ డివి ప్లస్ v ఇంటూ డియూ. సో అది రాసుకుంటే కనుక డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1/f ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 1/f1 మైనస్ ఎక్స్ బై F1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2 ప్లస్ ఎక్స్ బై F2 డెరివేటివ్ ఆఫ్ 1/f1. ఓకే, మనకి ఇంతకు ముందు కేసులో తీసుకున్నట్టు డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే కనుక 0 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై F1 ప్లస్ ఒమేగా బై F2 మైనస్ ఎక్స్ బై F1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2 ప్లేస్లో ఒమేగా బై F2 రాసుకుంటాం. అలాగే ఎక్స్ బై F2 ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ బై F2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f1 ప్లేస్లో ఒమేగా బై F1 రాసుకుంటాం. ఏమవుతుంది అప్పుడు మనకి ఒమేగా బై F1 ప్లస్ ఒమేగా బై F2 మైనస్ ఎక్స్ ఒమేగా బై F1 F2 మైనస్ ఎక్స్ ఒమేగా బై F1 F2. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ రెండు మైనస్ ఈ పక్క వస్తే ఏమవుతాయి ప్లస్, లేదంటే ఈ రెండు ఇలా ఉంచేసి ఆ రెండు ఈ పక్క తీసుకొస్తే మనకు ప్లస్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి, ఈ రెండు ఈ పక్క వచ్చినాయి అనుకోండి, మనకి ఏమవుతుంది ఎక్స్ ఒమేగా బై F1 మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ ఎక్స్ ఒమేగా బై F1 F2, అది మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ ఎక్స్ ఒమేగా బై F1 F2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రెండు ఉన్నాయి కదా, ఒమేగా బై F1 ప్లస్ ఒమేగా బై F2. ఇవి రెండు 2 కాబట్టి 2x ఒమేగా బై F1 F2, 2x ఒమేగా బై F1 F2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి కూడా మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసామనుకోండి. ఎల్సిఎం ఏమవుతుంది F1 F1లో క్యాన్సిల్ అయిపోతే F2 ఇంటూ ఒమేగా ఇంటూ F2 ప్లస్ సేమ్ ఇది కూడా ఏమవుతుంది F1 ఇంటూ ఒమేగా. ఓకే, ఇక్కడ చూడండి రెండు F1 F2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకేముంది అప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిలో కూడా ఒమేగా F2 ప్లస్ ఒమేగా F1 ప్లస్ ఒమేగా F1. ఈ రెండింటిలో కూడా ఒమేగా కామన్ తీయచ్చు కదా, ఒమేగా కామన్ తీసాం అనుకోండి ఏమవుతుంది 2x ఒమేగా ఈక్వల్ టు F1 ప్లస్ F2 ఆర్ F2 ప్లస్ F1, F1 ప్లస్ F2 ఆర్ F2 ప్లస్ F1. ఇక్కడ చూడండి ఒమేగా క్యాన్సిల్ అవుతుందా అంటే అవుతుంది 2x ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. 2x ఈక్వల్ టు ఏమొచ్చింది F1 ప్లస్ F2. దాని నుంచి ఓన్లీ ఎక్స్ డిస్టెన్సే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది, ఓన్లీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి ఓన్లీ ఎక్స్ చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి F1 ప్లస్ F2 బై 2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకే, వన్స్ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి రెండింటిలోని మైనస్లు ఈ పక్క తీసుకొస్తే ప్లస్లు అవుతాయి కాబట్టి ఎక్స్ ఒమేగా బై F1 F2 ప్లస్ ఎక్స్ ఒమేగా బై F1 F2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై F1 ప్లస్ ఒమేగా బై F2. ఈ రెండింటిలోని కూడా మనకి ఎక్స్ ఒమేగా కాబట్టి 2x ఒమేగా F1 F2. ఈ రెండింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే F1 F2 ఒమేగాలో ఎంత అయిపోతుంది F1 క్యాన్సిల్ అయితే F2 ఇంటూ ఒమేగా ప్లస్ F2 క్యాన్సిల్ అయితే F1 ఇంటూ ఒమేగా. ఓకే, ఈ రెండింటిలోని కూడా F1 F2 క్యాన్సిల్ అయింది అనుకోండి,
ఇంకేముంది ఇక్కడ మనకి 2x ఒమేగా ఈక్వల్ టు ఒమేగా F2 ప్లస్ ఒమేగా F1. ఈ రెండిట్లో కూడా ఒమేగా కామన్ ఉంది కాబట్టి ఒమేగా కామన్ తీసుకుంటే కనుక మనకి F1 ప్లస్ F2. ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 2x ఈక్వల్ టు F1 ప్లస్ F2 అండ్ x ఈక్వల్ టు ఏమవుతుంది మనకి F1 ప్లస్ F2/2. ఓకేనా? మీరు ఇదే మళ్ళీ నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా? బాయ్.